వెల్కమ్ టు క్లూ టుడే. భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించామని మాజీ సర్పంచ్ రాములు గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్ పరిధి పోచారం డివిజన్ చౌదరిగూడలో మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ రమాదేవి ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. ఇక మాజీ సర్పంచ్ బైరు రాములు గౌడ్ రమాదేవి ఆధ్వర్యంలో కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బైరు రాములు గౌడ్ రమాదేవి దంపతులు శ్రీ సీతారాములకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. పండితుల మంత్రోచ్చరణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం ఘనంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కురా మహేందర్ గౌడ్, బైరు లక్ష్మణ్ గౌడ్, బైరు పాండు గౌడ్, నక్కా నరసింహ నాయకులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తిట్టుకోరండి, తిట్టే హక్కు ఆయనకి ఉంది, కొట్టే హక్కు ఆయనకి ఉంది. రాము గారికి మరి ఆయన భక్తుని ఆయన నమ్ముకున్నవాడు కాబట్టి ఆయన తిట్టినాయ కాదు, కొట్టినాయ కాదు. రామచంద్ర స్వామి వారు సీతమ్మ వారు కట్టేటువంటి మహాద్భుతమైన ఘట్టం మాంగళ్య ధారణ. ఇప్పుడు రామచంద్ర స్వామి వారు సీతమ్మ వారికి కట్టినటువంటి మాంగళ్య కార్యక్రమం యువతి గారి దంపతులు 10 రోజుల సీతారామ కళ్యాణోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వారిద్దరు దంపతులు కూడా కళ్యాణోత్సవానికి మేడం అందరూ నమస్కారం చేసుకోండి. మన వెంకటేశ్వర దేవాలయం కావాలి కాబట్టి మనకు సుపరిచితులు నాగేశ్వరరావు గారు కళాగారు దంపతులు కళానిధి గారు అందరూ తెలుసు, పరిచయమే. నాగేశ్వరరావు కళానిధి దంపతులు వెంకటేశ్వర గుడి కట్టడానికి స్లాబ్ వేసి సహస్రనామతుల్యం రామనామరాన్ని శ్రీరామనామరాన్ని ఓం నమీతిరే రామేన భ్రమణశ్రేషా భగవత్కర్మణ భగవతానమన్యతాం శ్రీరామ రామ సహస్రనామ